25వ రోజు దేవరహస్యాల్లో నిన్నటి కంటిన్యూ చూద్దామా అండి. నాకు పెరుగంటే ప్రాణం. పెరుగుతో తినకపోతే అన్నం తిన్నట్టే ఉండదు. ఆంధ్రలో మేమంతా పాలు పెరుగంటేనే ఎక్కువగా ఇష్టపడతాం. అలాంటిది ఆ క్షణం నుంచి పాలతో చేసిన పదార్థాలు మానివేశాను. ఒకరోజు మంచి ఎండాకాలంలో మే నెల మా అక్క పెరుగు వేసుకొని భోంచేస్తుంటే అబ్బా పెరుగు తినాలి అనిపించింది. వెంటనే చెంపలు వాయించుకున్నాను. అసలు ఒకటి వద్దు అనుకున్నాక మళ్ళీ ఎందుకు ఈ భావం వచ్చిందని విపరీతంగా బాధపడ్డాను. అప్పుడు పత్రిజీ, మేడం, మీరు మానవ శరీరంతో ఉన్నారు. ఏదో ఒకటి అనిపించటం సహజం. కానీ మీరు వెంటనే సరిచేసుకున్నారు కదా, తినలేదు కదా, ఇది కరెక్ట్ అన్నారు. అప్పుడు నా మనసు శాంతించింది. 1 సంవత్సరంన్నర ఇలా నిష్టగా ఉన్నాను. మళ్ళీ నేను కాఫీ టీలు తాగటం మొదలుపెట్టాను. నేనేమి వ్యాగన్ని కాను. లివర్ ఒప్పుకుంది కాబట్టి మళ్ళీ మొదలుపెట్టాను. ఇవన్నీ భావ ప్రకంపనతోటే అర్థమవుతాయి. ఇక్కడ మేడం చెప్పినాక నాకు ఒకటి గుర్తొచ్చిందండి. నా హస్బెండ్ బాగా సిక్ అయినారు. తను కోలుకోవాలి అంటే ఏదో ఫిష్ ఒకటి, మటన్ సూప్ అయితే తొందరగా కోలుకుంటారు అని చెప్పారు. తనకి చెప్పాం, మీరు ఇది తీసుకుంటారా, ఇలా చెప్తున్నారు అన్నారు. నన్ను అడిగా. నేను ఇంకా వద్దు అనుకున్నాను. ఇంకా అవి నేను ముట్టుకోను అన్నారు. నా కుటుంబంలో చాలా రివర్షన్ వచ్చిందండి. పెట్టాల్సినవి పెట్టకుండా ధ్యానం క్లాసులకు తీసుకెళ్ళిపోతుంది అనేసి ఏదో అంటారు కదండి. వాళ్ళు మహాజ్ఞానులు కదా మనకన్నా. కానీ ధ్యానం క్లాసులకి తీసుకెళ్ళి వచ్చినాక తను ఎంతో చక్కగా రికవర్ అయ్యారు. అది చూసి అప్పుడు ఒప్పుకోలేదండి. అది మా అత్తగారు అయితే ధ్యానం ఏదో కొంచెం ఉంది అంది. అది కూడా అనకపోతే ఏమీ ఆమెను ఎవరైనా కొడతారా అండి? సో అండి, మనిషి స్వభావానికి అన్నమాట ఒప్పుకోరు. మంచిని ఒప్పుకునే స్వభావం లేకపోవటం వల్లే ఈరోజు మానవుడు ఇన్ని రోగాలకి పుట్టిల్లవుతున్నాడు, ఇన్ని కష్టాలకి మెట్టినీళ్ళు అవుతున్నాడు. కాదనగలరా? భౌతిక శరీరం మనసుకు లోబడి ఉంటుంది. ఈ రెండింటికి కనెక్షన్ ఉంది కాబట్టి భౌతిక ఇంద్రియాలు అంతరేంద్రియాల మార్గాలన్నీ కలిపి దేనికది కాకుండా ఒకటిగా చేసేశారు. ఇక్కడ ఆలోచనలు కూడా బలంగా ఇంద్రియాలతో కలిసి ఉన్నాయి. నీ ఆలోచనలు అంతా ఒకటైపోయాక, అన్నీ కలిపి ఒకటే మార్గం ఏర్పరిచాక ఈ శరీరంలోని ఆలోచనలన్నీ కలిపి ఒకటైపోతుంది, ఏకత్వంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ శరీరం మొత్తం అవతార పురుషుడిగా మారుతుంది. ఒక ఏకత్వంలోకి వచ్చినాకే అవతార పురుషుడు అవుతావు. ఇక్కడ ఏకత్వం అంటే అంతా ఒక్కటే, అంతా నేనే. అన్ని మార్గాలు కలిపి రకరకాలైన భావాలు లేకుండా అంతటా నేనే ఆత్మస్వరూపమని అర్థమవుతుంది. ఆలోచనలంతా కలిపి ఒకటైపోతే అప్పుడు నువ్వు ఇతరులని వ్యాఖ్యానించలేవు. ఇది దీనిలోనే అంతరార్థం. ఇప్పుడు మన లోపల భాగాలు ఆ భాగం, ఈ భాగమని లేకుండా ఆ భావం లేకుండా అయిపోతాము. అప్పుడు శరీరం మొత్తం ఒకటే ఇష్టం, అంతా ఒకటే కదా. ఇక్కడ సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, ప్రాణమయ కోసం, ఆత్మమయ కోసం. మహాకారణ శరీరం మాత్రం చాలా హయ్యెస్ట్ వర్క్ చేయాలన్నప్పుడు బయటకు వస్తుంది. ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ శరీరాలన్నీ లోపల ఉన్నా బయటకు వెళ్ళిన సూక్ష్మ శరీరం యొక్క సిల్వర్ కార్డుతో ఈ భౌతిక శరీరంతో పాటు మిగతా శరీరాలన్నిటితో కూడా కలపబడే ఉంటాయి. ఈ ఆత్మ అనేది పదార్థం కాదు కాబట్టి వీటన్నిటినీ ఆవరించి ఉంది. బయట ఆవరించి ఉన్నది, లోపల ఆవరించి ఉంది అంటే ఆత్మ అంతటా ఉన్నది అన్నదానికి ఇదే నిదర్శనం. అలాంటి ఆత్మని మనం ఎలా వర్ణించి చెప్పగలము? ఒక్కటే అయినటువంటి ఈ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరం మాత్రమే అంతటా తిరిగి వస్తుంది. మిగతావన్నీ ఉంటాయి కానీ వాటికి పని లేదు. ఆ ఒక్క దాంట్లో నుంచి అన్నీ విచ్చుకుంటాయి. ఆ ఒక్క దాంట్లో నుంచి ప్రపంచం, విశ్వమంతా తిరుగుతున్నాము.
ఆ ఒక్క దాంట్లో నుంచి అన్నీ చేయగలుగుతాం కాబట్టి ఆ మార్గాలన్నిటి కనెక్షన్ ఒకటిగా చేసేశారు. అలా అయిన వారు మాత్రమే అవతార పురుషులు. కొంతమంది అవతార పురుషులైతే సరిపోయిందా? ఈ ప్రక్రియ కేవలం కొంతమందికే కాదు, ప్రపంచంలో ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో అందరికీ ఈ ప్రక్రియ జరగాలి. ఆ పని పత్రిజీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ అవతార పురుషుడిగా మారకముందే నువ్వు సత్యం తెలుసుకోవాలి. నువ్వు ఒక డిజైన్ తీసుకొని పుట్టావు. ఆ డిజైన్ ప్రకారమే చివరిదాకా ఆ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నువ్వే ఒక డిజైన్ అయిపోయావు. ఇప్పుడు అందులోకి కొత్త డిజైన్ కలపడానికి వీలు కాదు కదా. కాబట్టి అది మారకముందే సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటి? ఇక్కడ అదేమిటంటే మనస్సుల కలయికను ఆపివేయాలి. ఏ మనసు వేరొక మనసుతో కలవదు, కాంప్రమైజ్ అవ్వదు, రాజీ పడదు. ఇష్టం ఉంటే అవతలి వాళ్ళు మనల్ని ఎంత కష్టపెట్టినా భరిస్తాము. అదే ఇష్టం లేకపోతే అవతలి మనిషి ఎంత మంచి మాట చెప్పినా మనకు కష్టమే. ఏదైనా సరే మన ఇష్టాన్ని బట్టే జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇష్టంలో నుంచి. ఆ ఇష్టమే మనకి పోయిందనుకోండి, ఇక అంతే, ఆ ఇష్టం వచ్చేస్తుంది. అప్పుడు ఇష్టానికి స్థానం ఎక్కడ ఉంది అంటే ఏది ఒకలా ఉండదు, మారుతూ ఉంటుంది. అందుకే ఈ మనస్సుల కలయికను ఆపివేయాలి. ఇది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం. ఎవరి లోపలికి వారు ప్రయాణిస్తున్నప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి లోపలికి ప్రయాణిస్తుంటే సహజంగానే ఈ మనసుల కలయికలు ఆగిపోతాయి. అంటే ఈ మానవ సిస్టమ్ను అలా మార్చారన్నమాట. ఎప్పుడైతే ఈ మనసుల కలయిక ఆగిపోయిందో దానిలోని మలినాలు శుభ్రపడిపోతాయి. ఇది సీక్రెట్. ఈ మనసులో ఉండే మురికి నైర్మల్యం ఎలా శుభ్రపడతాయంటే మనసుల కలయిక ఆగిపోవటం వలన. మీరు ధ్యానంలో లోపలికి ప్రయాణిస్తున్నప్పుడు మీకు అక్కడ ఏమీ ఉండదిక, ఏమీ గుర్తుకు రావక్కడ. నువ్వు ఒంటరివే, నీ శ్వాస, నువ్వు, అంతే, ఇంకేది గుర్తురాదు. అప్పుడు మనసుల కలయిక సహజంగానే ఆగిపోతుంది. ఈ మలినాలన్నీ శుభ్రపడిపోతాయి. లోపల ఉన్న కర్మమో శ్వాస ద్వారా లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. మరి దగ్ధమైన కర్మ మాత్రమే బయటకు వస్తుంది. దేని ద్వారా బయటకు వస్తుందంటే నోట్లో ఉండే ఆవిరి ద్వారా బయటకు వస్తుంది, గుండె చప్పుడు ద్వారా బయటకు వస్తుంది. ఇక్కడేమో ఈ మనస్సుల కలయిక ఆగిపోతుంది. శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకేమీ ఉండదు. ఇక్కడ ఆ మలినాలన్నీ శుభ్రపడుతున్నాయి. ఎంత అద్భుతం! ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా ఎన్ని జరుగుతున్నాయి మనకి తెలియకుండా. ప్రతి ఒక్కళ్ళు శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు. కనీసం ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు ఇంకా ఎంత బలంగా ధ్యానంలో కూర్చోవాలి. తమలోని మురికిని పోగొట్టుకోవటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఒంటి మురికిని, ఇంటి మురికిని పోగొట్టుకుంటున్నాము, కానీ ఎన్నాళ్ళు ఉన్న మనసు మురికిని మాత్రం పోగొట్టుకోవటం లేదు. ఇకనైనా అపారమైన ధ్యానం చేద్దాము. మన కోసం మనమైతే ఈ ప్రక్రియ జరగటానికి, నీ మనసులోని మలినం మొత్తం పోవటానికి 660 రోజులు పడుతుంది. అంటే దగ్గర 2 సంవత్సరాలు పడుతుంది. అయితే విశ్వవ్యాప్తంగా మనం చేసే ఈ కార్యక్రమాలు, అంటే ధ్యానానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా, పాంప్లెట్ పంచినా, బుక్స్ పంచినా, ఏదైనా సరే, మేము ఎన్నో బుక్స్ కొని చాలామందికి పంచాము. ఎదురుగుండా పుస్తకం ఉంటే ఎప్పుడైనా బుద్ధి పుట్టి చదువుతారేమో అన్న ఆశతో. ఈ ధ్యానానికి సంబంధించిన ఏ పనైనా సరే, ఈ మనసు ఇప్పుడు ఈ భాగాలన్నిటిలో ఉన్న మలినాలను తుడిచేసుకొని ఈ ధ్యానానికి సంబంధించిన ఏ చిన్న పని చేసినా కష్టంగా కాదు. ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో వారికి ప్రమోషన్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ మురికి అంతా తొందరగా తొలగిపోతుంది. ప్రతి ఒక్కరికి పని అప్పచెప్తున్నారు, పని పుట్టించి మరీ అప్పచెప్తున్నారు. నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని. అబ్బో, నేను కాబట్టి ఇంత గొప్ప పని చేశాను అనుకుంటారు. నా కోసం నేను చేసుకున్నానని తర్వాత తెలుస్తుంది. నా ప్రమోషన్ కోసం నేను ఈ పని చేస్తున్నాను, అప్పుడు నా గొప్పేముంది ఇక్కడ? అలా అందరికీ ప్రమోషన్లు ఇవ్వబడతాయి. అందుకని ధ్యానానికి సంబంధించి ఏ పని అయినా
ఇంట్లో కూర్చొని చేయవలసిన పనులు కూడా ఉంటాయి. అందుకని దయచేసి ఆ పనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. తొందరగా ప్రమోషన్ వస్తుంది. కేవలం 90 రోజుల్లో ఫుల్ఫిల్ అయిపోతాము. 2 సంవత్సరాలు అయితే కానీ జరగనిది 3 నెలలు అయిపోతుంది. ఇక్కడ మేడం చెప్పింది మాస్టర్స్, ఒక్కసారి మనం మళ్ళీ కొంచెం సింహావలోకనం చేసుకోవాలి. ధ్యానము, ధ్యాన ప్రచారము, పత్రిజీ చెప్పారు, అన్ని దానాల్లోకి జ్ఞానదానం చాలా గొప్పది, ఉత్తమైనది, ఉన్నతోన్నతమైనది అని. ఇవన్నీ నండి టార్కుం సరైడారియన్ గారు, ఇప్పుడు మనం హృదయ జ్వాల అనే బుక్ ఆడియో చేసుకుంటున్నాము. అందులో ఆయన ప్రస్తావించేది ఏంటంటే ఏదైనా హృదయంతో చేయాలి. ఇప్పుడు ఇక్కడ మేడం చెప్పిన ప్రమోషన్ రావాలంటే అది హృదయంతో చేస్తేనే. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇది గొప్ప అది గొప్ప, నేను ఒక లెవెల్లో ఉండాలి, నేను గ్రేట్ పిరమిడ్ మాస్టర్, ఇట్లా సో అండ్ సో కాదు మాస్టర్స్. ఇక్కడ ఒక డెడికేషన్, చాలామంది మాస్టర్స్ ఉన్నారండి అలా డెడికేషన్తో చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకి వాళ్ళని చూసినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది అన్నమాట. అయితే ఏది గొప్పగా అనుకోకూడదు. ఎందుకంటే పత్రి గారు కొన్ని సందర్భాల్లో నేను మీకోసమేం రాలేదు, నేను నా మూగజీవుల కోసం వచ్చాను, నా పని నేను చేసుకుంటున్నా, నా పని నేను ఎలా చేసుకుంటున్నానో మీరు మీ పని అలా చేసుకుంటున్నారు, ఎవరి కోసం? నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు అంటారు. ఇది కరెక్ట్ మాస్టర్. పత్రి సార్ ఈ భూమికి దిగి వచ్చి ఈ ప్రణాళికను సంపూర్ణం చేసుకున్నప్పుడు ఆయనకి ప్రమోషన్ ఉంటుందండి. ఆయన ఒక గొప్ప చైతన్యాన్ని, ఇంకా మహా అద్భుతమైన చైతన్యంలోకి వెళ్తారు. మనము అంతే మాస్టర్స్. ఇక్కడ ప్రమోషన్స్ మనకు అర్థం కావు, తెలియవు. సో తప్పకుండా ఉంటాయండి. అది మన ఆరా తెలుస్తుంది మనకి, మన వాక్ క్షేత్రము ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. మనము ప్రమోషన్స్లో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడితే అది ఎదుటి వాళ్ళు వింటారు, వెంటనే చేసేస్తారు. అంటే మనము ఉన్నతంగా ఎదిగాము. ప్రమోషన్స్లో ఉన్నప్పుడు, ఆ ఉన్నత స్థితులకు వెళ్ళినప్పుడు మన వాక్కు మాట మంత్రం అవుతుంది మాస్టర్. వీటికి అట్రాక్షన్ కోసం చేసేది ఆధ్యాత్మికం కాదు. మేడం చెప్పినట్టుగా దయచేసి తొందరగా ధ్యానం నేర్చుకొని ధ్యాన ప్రచారం చేయడానికే ప్రయత్నిద్దాము. అండ్ ఆల్సో అండి, ప్రదర్శన మాత్రం చేయకూడదు. సందర్భం వచ్చింది కాబట్టి ఇది నేను ఎవరిని ఉద్దేశించి కాదు, ఇక్కడ సందర్భానుసారంగా మాత్రమే. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దయచేసి తడుముకోకండి. ఒకటి మాస్టర్, వ్యూస్ రావాలని యూట్యూబ్, ఇప్పుడు యూట్యూబ్కి వ్యూస్ వస్తే మనీ వస్తుంది, దానికి అనుగుణంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాము. పత్రి సార్ బుక్ చదివితే ఆ జూమ్ క్లాసులు అటెండ్ అయ్యే వాళ్ళు ఎంతమంది, గైడెడ్ మెడిటేషన్లో జూమ్ క్లాసులు అటెండ్ అయ్యే వాళ్ళు ఎంతమందో, అది యూట్యూబ్లో ఎంత వ్యూస్ వచ్చినాయో ఒకసారి మీరు గమనించండి. లేదు చక్రాస్ హీలింగ్ కానీ, ముక్కు హీలింగ్ కానీ, చెవు హీలింగ్ కానీ, లేకపోతే కనుబొమ్మ హీలింగ్ కానీ, ఇలాంటి హీలింగ్ మెడిటేషన్స్ ఉన్నాయనుకోండి, దానికి 100 వచ్చారండి జూమ్ క్లాస్లో అని అక్కడే చెప్పేస్తారు. ఈరోజు 200 వచ్చేసారండి, ఆనందంగా చెప్పేస్తారు. ఇదెంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం. కనుబొమ్మకి, కనురెప్పకి, లేదా చెవులో గుబులు హీలింగ్కి, మెడిటేషన్కి వచ్చారు అంటే అసలు వాళ్ళకి ధ్యానం అంటే తెలియనట్లే. ఒక్క ధ్యానం చేస్తే చాలు మాస్టర్, దట్టు పౌర్ణమి ధ్యానాన్ని మిస్ కావద్దు. ధ్యానం అనేది అసలు ఒక గొప్ప, దానికి ఒక నేమ్ చెప్పలేమండి, పోలిక, అంత గొప్పది ధ్యానము. ఏమొచ్చినా సరే ధ్యానమే పరిష్కారం కావట్లేదు అంటే అది ధ్యానం లోపం మాత్రం కానే కాదండి, అది మన లోపమే. మనము నమ్మకం అపనమ్మకాలు, లేదా నాకు ఇది కావాలి అని మనం కూర్చోటాలు చేస్తూ ఉంటాము. చిన్న విషయం మాస్టర్స్, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు సమయాన్ని బట్టి, అక్కడ ప్రకృతిని బట్టి, మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ కూర్చున్నాం అనుకోండి, మనం ఒక సంకల్పం చేసుకుని కూర్చున్నాం అనుకోండి,
మన పూర్ణాత్మ రాముడు అనుకోండి, మనం కృష్ణుని వేడుకుంటున్నాం అనుకోండి, రాముడు వస్తాడు. ఆయన మన పూర్ణాత్మ కాబట్టి వస్తాడు. అంటే ఆయన ఏం వచ్చేయడండి, వస్తే మనం ఇక్కడ కాలి బూడిదైపోతాం ఆ ఎనర్జీకి. సో ఆయన చైతన్యపు రేకు మన వైపు ప్రసరిస్తుంది, ఒక రేస్ లాగా. సో మాస్టర్స్, ఇప్పుడు రాముడు అన్న మనకైతే కృష్ణుడు తెలిసినప్పుడు రెండింటినీ మనం మిస్ అయిపోతాం. అసలు ఏ సంకల్పము చేయక్కర్లేదండి, ఏమీ అడగక్కర్లేదు. హాయిగా ధ్యానంలో కూర్చోండి. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా కూడా ధ్యానమే పరిష్కారము. దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు జరిగింది మీతో పంచుకుంటున్నాను మాస్టర్స్. ఎందుకంటే ధ్యానం యొక్క గొప్పతనానికండి, ఇది ఎలక్ట్రీషియన్స్ అండి, ఒకళ్ళు చేసే పని ఇంకొకళ్ళు తెగ విమర్శిస్తారు. ఒకడు చేశాడంటే వాడికి వీడు ముట్టుకోడు, అదే అక్కడ ఒక అహంకారాలు. అసలు ఈ మనుషులు ఏ రంగంలో చూసినా ముందు అహంకారమే రాజ్యం వెళ్తూ ఉంటుంది. అంతటి దౌర్భాగ్య స్థితి అండి మానవుడి స్థితి. సో వాడేదో సగం చేసిపోయాడు, నాకు వాషింగ్ మిషన్ వాటర్ వెళ్ళట్లేదు, ఏంట్రా బాబు ఇలా చేసిపోయావు ఏందయ్యా అంటే, దాంట్లో డస్ట్ ఫామ్ అయి ఉంటుంది, అది వాషింగ్ మిషన్ వాళ్ళు తప్ప ఎవరూ చేయలేరు, దాన్ని మీరు షోరూమ్కి పంపాల్సిందే అన్నాడు. ఇక్కడ వాల్వ్ తిప్పకుండా అది ఇంకొక అతను పెట్టి వెళ్ళాడండి, అందుకని ఆ వాల్వ్ తిప్పలా, అక్కడ వాటర్ స్లోగా వస్తున్నాయని అతనికి తెలుసు. అతనికి మేము 3 లక్షల రూపాయల వర్క్ ఇచ్చామండి. మా పాప భోజనం పెట్టింది మీ పాప మాకు అని కూడా ఆనందంగా అన్న వ్యక్తి వేరే వాడు చేశాడు అన్న అక్కసుతో ఆ చిన్న పని చేయకుండా వెళ్ళిపోయాడు. నాకు అనిపించింది, ధ్యానంలో కూర్చున్నా, ఆర్కేంజల్ రాఫియల్ని మెడిటేషన్ చేశాను మాస్టర్స్. చేస్తే ఆయన ఇది అడిగే సమయము, మీకేం కావాలో అడగండి అని వచ్చింది. నేను అడిగానండి, ఇది నేనే చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, ఇది షోరూమ్కి పంపించి ఇంత తిరణాలు ఇప్పుడు నాకు అసలు ఇష్టంగా లేదు అనుకున్నా. మెడిటేషన్ అయిపోయింది. నాకు అప్పుడు బాగా మైగ్రేన్, మార్నింగ్ వర్క్ అండి, ఆ మైగ్రేన్ నుండి బయటపడ్డాను. నేను నిన్న ట్రై చేస్తే అది అస్సలు కదలలేదు మాస్టర్స్. మెడిటేషన్ అయిపోయినాక వెళ్ళి ఊరికే చేత్తో అలా అన్న ఊడి వచ్చిందండి, అక్కడున్న డస్ట్ మొత్తం క్లీన్ అయ్యి కొత్త ట్యాప్ పెట్టినట్టు వాటర్ వస్తున్నది. వాషింగ్ మిషన్ కూడా ఆ వాటర్ కనెక్షన్ ఓపెన్ చేసి అక్కడున్న డస్ట్ కూడా క్లీన్ చేసి పెడితే బ్రహ్మాండంగా పనిచేసిందండి. వాడు 1000 రూపాయలు 2000 అవుద్ది అన్నాడు. సో అండి, మన దగ్గరే శక్తి ఉంది. ఆయన ఆర్కేంజల్ రాఫెల్ వల్ల అవ్వలేదు అని నేను అన్నండి. ధ్యాన శక్తి అది. మనము అలా ఒక ఇమాజినేషన్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఎనస్థీషియా అనే బుక్ చదివినా మనకు తెలుస్తుందండి. ఇప్పుడు ఆ ఎనస్థీషియా మీద ఒక మేడము పిఎంసి డిజిటల్లో మార్నింగ్ 11 to 12 క్లాస్ ఇస్తున్నారు, వినండి మాస్టర్స్. ఆవిడ ఆ ఎనస్థీషియన్ చెప్తున్నారు, మన దగ్గరే అన్ని శక్తులు ఉన్నాయి, కానీ మన దగ్గర మనము నిర్వీర్యమని, మనల్ని మనం తక్కువ చేసుకొని, ఇంకెవరో గొప్పవాళ్ళు అనుకొని వాళ్ళు మనకిస్తారని మనము ఎక్కువ డిపెండ్ అవుతున్నాము అని ఆవిడ చెప్తున్నారు. పత్రిజీ మనకి నేర్పించింది అదేనండి, మనలోనే శక్తి ఉంది, మనమే సాధించుకోవచ్చు అని. మరి ఈరోజు అది నిరూపణ నా విషయంలో నాకే అయ్యిందిగా మాస్టర్స్. మన దగ్గరే శక్తి ఉందండి. ఎవ్వరూ రారు మాస్టర్స్, ఎవ్వరు ఏం చెయ్యరు. మనము సో అండ్ సో వచ్చారు, సో అండ్ సో చేశారని మనం అనుకుంటాము. బట్ మనం అలా అనుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలో ఉన్న శక్తికి ఆ రూపమే మనకి మనమే ఆపాదించుకొని మన శక్తిని మనమే వినియోగించుకుంటున్నామనే సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం ఏ ఆల్టర్నేట్స్కి వెళ్ళమండి. ఓన్లీ శ్వాస మీద ధ్యాస ఒక్కటి చాలు మాస్టర్స్. దయచేసి ఇప్పటికైనా కొంచెం మేల్కొని మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ శక్తితో మీరే ఉన్నతులు అవుతున్నారని ఒక సత్యాన్ని తెలుసుకుంటే జన్మ ధన్యమైపోతుంది కదండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా? ధన్యోస్మి.